ఏమైంది డాక్టర్? అసలు ప్రాబ్లం ఏంటి? పెద్ద ప్రాబ్లమే సూర్య. ఏమైంది డాక్టర్ గారు మా అమ్మకి? మీ అమ్మగారికి 2 కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. మీరు భలే తెలివైన వారమ్మా. ఇండైరెక్ట్గా ఇంట్లో జరిగే వాటన్నిటికీ కారణం మీరే అని చెప్పినా వాళ్ళు నమ్మడం లేదంటే మీ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. నటించడంలో కానీ ఎదుటి వాళ్ళని ఆడించడంలో కానీ మీకు మీరే సాటి. మూర్తి గారు, పొగడ్తలు ఆపండి. ఇవి పొగడ్తలు కావమ్మా, మీ ప్రతిభకు నేనిచ్చే పురస్కారాలు. నాకు పురస్కారాలు ఇవ్వడం తర్వాత, ముందు ఇప్పుడొచ్చిన డాక్టర్ అకౌంట్లోకి 1,00,000 రూపాయలు పంపించండి. 1,00,000 రూపాయలా? దుర్గకి అలా అయిందన్న ఆనందంలో మీరు పెద్ద మొత్తం ఇస్తున్నారేమో. స్పర్శ కోల్పోయిందని చెప్పినందుకు డాక్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇచ్చామంటే డౌట్ వస్తుందేమోనమ్మా. చెప్పింది తనే, కానీ తనతో చెప్పించింది నేను. మూర్తి గారు, అంటే ఇంకా అర్థం కాలేదా? వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని నేను 1,00,000 రూపాయలకి కొనేశాను మూర్తి గారు. నిజానికి దుర్గకేమీ కాలేదు. నేనే కావాలని హై డోస్ మెడిసిన్ ఇప్పించి తన కాళ్ళు చచ్చుబడిపోయేలా చేశాను. కానీ దానివల్ల మీకేం లాభమమ్మా? ట్రీట్మెంట్ కోసం వెళ్లిన దుర్గ అక్కడ రోజుకొక రకంగా టార్చర్ అనుభవించేలా చేస్తాను. నడవడానికి వెళ్లిన దుర్గ పిచ్చెక్కి రోడ్ల మీద పరిగెత్తేలా చేస్తాను మూర్తి గారు. మీ ఆలోచనలు ఎవరు ఊహించని రేంజ్లో ఉంటాయమ్మా. ఎప్పుడు ఎటువైపు నుంచి మెలుగు పెడతారో అర్థం కావడం లేదు. నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఈ భూమి మీద పుట్టి ఉండరు మూర్తి గారు. ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఈ ఇల్లొక లెక్క. సరే సరే, డిస్కషన్ ఆపి డబ్బు డిపాజిట్ చేయడం గురించి ఆలోచించండి. అలాగేనమ్మా. ఏంటి టైప్ చేయడం తక్కువ, టీలు తాగడం ఎక్కువైపోతుందేంటి? నిజంగానే వర్క్ చేస్తున్నావా లేక మైథిలి ముందు బిల్డప్లు ఇస్తున్నావా? ఏయ్, నీ వాయముడు. నేను చేసే పని గురించి నీకు అనవసరం. పోయి నీ వేలయ్య పారు. పారతా, మామూలుగా పారను. నువ్వు పారిపోయేదాకా పారుతూనే ఉంటాను. అవును, ఆర్డర్ ఇస్తున్నావేంట్రా? ఇప్పుడు నువ్వు బాసవి కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో ఒక్కసారి తెలుసుకుని మాట్లాడు. మైథిలికి నేను ఎంత చెబితే అంత. నీ గురించి ఒక్క మాట చెబితే చాలు, ఉన్న పళంగా ఉద్యోగం నుంచి పీకి పారేస్తుంది. జాగ్రత్త. వర్క్ చేయడం అంటే వార్నింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. ఇప్పుడు తెలుస్తోందా నీ వల్ల మేము ఎంత టార్చర్ అనుభవించామో? ఇదిగా సాయంత్రానికి అలా పని పూర్తవ్వలేదో ప్రమోషన్లు డిమోషన్లు ఉండవు. డైరెక్ట్గా డిస్మిస్ చేయడాలి. అర్థమైందా? మైండ్ ఇట్. సార్, కాఫీ. ఏంటి సార్?
మేడం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది. இல்லடா மைதிலி పెట్టే టెన్షన్ కన్నా அந்த பிரம்மி டார்ச்சர் ஜாஸ்திగా ఉంది. ரொம்ப ஓவரா பண்றான் அந்த பரட்ட தலையன். మైథిలి టార్చర్ పెట్టినా నేను పట్టించుకోను. కానీ ఆ బ్రహ్మిగాడి చూపులు చూస్తుంటే నాకు ரொம்ப ఇరిటేషన్ వస్తూ ఉండాది. వాడి గురించి మీరెందుకు సార్ అంత ఇదైపోతున్నారు? నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు పడే టెన్షన్ అంతా వాడి పడేలా చేస్తాను. ఎలా? ఇట్రండి. అమ్మో వేండాండా, మైథిలికి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. టెన్షన్ పడకండి సార్. మేడం కూడా తెలియకూడదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు సార్. మీ పేరు బయటికి రాదు, నేను గ్యారంటీ. సరే బట్ బీ కేర్ఫుల్. మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రెమ్మిగారితో ఒక ఆట ఆడుకుంటాను, నేనున్నాను కదా. అమ్మో వర్క్. ఏంట్రా ఏంటి వాడికి తెగ సేవలు చేసేస్తున్నావు? ఇంకా వాడినే బాసులో ఫీల్ అవుతున్నావా? అయ్యో అదేం లేదు సార్. ఎవరు అధికారంలో ఉంటే నేను వాళ్ళకే పన్నోణ్ణి. ఆహా, అందుకే అతనికి నార్మల్ టీ ఇచ్చి మీకోసం స్పెషల్ టీ తీసుకొచ్చాను సార్. అది అలా నడుచుకుంటేనే బెటర్. ఆ, నా ముందు తోక దాడిస్తే ఏం జరుగుతుందో చూసావుగా. పని చేయమని ఆర్డర్ వేసేవాడిని ఆపకుండా పని చేసేలా చేశాను. అది నా కెపాసిటీ. చూస్తూ ఉండు, నా టార్చర్ తట్టుకోలేక ఏదో ఒక రోజు ఆ శరవణన్ గాడు ఉద్యోగం విడిచి పారిపోతాడు. అప్పుడు నేను మైథిలిని సోలోగా సైట్ కొట్టుకుంటాను. మీరు అలా ఆలోచిస్తున్నారా? నాకు ఇంకోలా అనిపిస్తుంది సార్. ఇంకోలా అంటే? శరవణన్ సారు ఇలా రెస్ట్ లేకుండా వర్క్ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మైథిలి మేడంకి ఆయన మీద సింపతి కలుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. మీరు మటుకి సింగిల్గా మిగిలిపోతారు. అడ్డడ్డడ్డడ్డడ్డే, నిజమేరా? నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదురా. మరి అదే, నేను మీ మేలు కోరేవాడిని కాబట్టి మీరు అడక్కపోయినా చెప్తున్నాను. ఆయన అలా పనిచేస్తే నష్టం జరిగేది మీకే సార్. అడ్డడ్డడ్డే, ఆ ఛాన్స్ వాడికి నేనెందుకు ఇస్తాను? మైథిలి దగ్గర ఆ సింపతి ఏదో నేనే కొట్టేస్తాను. మైథిలి దృష్టిలో ద బెస్ట్ పర్సన్ని నేనే కావాలి. ఒరే శరవణన్, ఇందుకేనా నువ్వు అప్పటి నుంచి అంత కష్టపడిపోతున్నది? రేయ్, నేనుండగా నీకు ఆ క్రెడిట్ దక్కనివ్వనరా. కష్టము నాదే, క్రెడిట్ నాదే, మైథిలి కూడా నాదే. చూసింది జరిగాని వెళ్ళు వెళ్ళు. ఏంటి శరవణన్, ఇంకా వర్క్ పూర్తి కాలేదా? అయినా నువ్వు ఒక్కడవే కష్టపడకపోతే హెల్ప్ చేయమని అడగచ్చు కదా. నో థ్యాంక్స్, నా పని నేను చేసుకోగలను. కానీ నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నేను ఎన్నోసార్లు ఇలా కష్టపడి వర్క్ చేశాను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే నేను నీ వర్క్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పర్వాలేదు బ్రహ్మి. మొహమాట పడక శరవణన్, కలిసి పనిచేసేవాళ్ళం. ఒకరికొకరు ఆ మాత్రం షేర్ చేసుకోపోతే ఎలా? ఏంటి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? చూడు శరవణన్, నేను నువ్వనుకుంటున్నంత చెడ్డవాణ్ణి అయితే కాదు. నువ్వు ఒక్కడివి కష్టపడింది చాలు, ఇక నువ్వు రిలాక్స్ అయిపో. రిమైనింగ్ వర్క్ నేను కంప్లీట్ చేస్తాను కదా.
అది కాదు బ్రహ్మి. నీకు సాయం చేయడం వెనకాల నా స్వార్థం కూడా ఉంది. కష్టాన్ని పంచుకున్నందుకు పుణ్యం వస్తుంది. కష్టపడి పనిచేస్తే పనిలో నైపుణ్యం వస్తుంది. ఓకేనా? ఉంటాను. ఓ గుడ్. సూపర్ సార్. అన్నా, అమ్మగారు ఇంత అర్జెంటుగా రమ్మన్నారంటే విషయం ఏమై ఉంటుంది? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తుందో మేడం అని టెన్షన్గా ఉంది. ఎవరినన్నా లేపేసే పనేమోనన్నా? నాకు అదే అనిపించింది. అందుకే కదా బయలుదేరే ముందు కత్తులు తుపాకులు వ్యాన్లో ఎక్కించమని చెప్పాను. ఎక్కించావా? ఎక్కిచ్చానన్నా. అమ్మగారు చెప్పే పనికి మనతో కంటే వాటితోనే ఎక్కువ పని ఉంటుంది. జాగ్రత్త, అన్నీ రెడీగా ఉంచో. ఎలా ఉన్నారమ్మా? మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుందమ్మా. మీరు లేనప్పటి నుంచి మాకు ఏదోలా ఉందమ్మా. మీరు రమ్మనగానే మాకు ప్రాణాలే లేచొచ్చినాయమ్మా. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? మూర్తి గారు, ఆ? ఈ అడ్రస్ వైజాగ్లో ఒక ఇంటిది. ఆ ఇంట్లో మనకు కావలసిన వాళ్ళున్నారు. ముఖ్యంగా మైథిలి అనే అమ్మాయి. ఏసేయమంటారా అమ్మా? రే గంగిరెడ్డి, ఆవేశపడకు. నేను చెప్పేది పూర్తిగా విను. ఆ మైథిలి అనే అమ్మాయిని ఎవ్వరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. కిడ్నాపా? అందులోనూ అమ్మాయినా? ఆ మాత్రం దానికి మమ్మల్ని ఇక్కడ దాకా రమ్మనడం ఎందుకమ్మా? ఫోన్లో అడ్రస్ చెప్తే నేరుగా వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని ఈడికి వచ్చేసేవాళ్ళం కదా. నేను నీకు ఫోన్లో చెప్పడం, నువ్వు ఇంకెవరినో పంపించటం కాకుండా నువ్వే వెళ్ళి దగ్గరుండి ప్లాన్ చేసి కిడ్నాప్ చేసి తన్నిక్కడికి తీసుకురావాలి. అలాగేనమ్మా. ప్లాన్ అస్సలు ఫెయిల్ కాకూడదు గంగిరెడ్డి, అర్థమైంది కదా? అర్థమైందమ్మా. ఇప్పుడే బయలుదేరతామమ్మా. అమ్మా, మీరు లేకుండా ఊళ్ళో ఉండటం మాకిష్టం లేదమ్మా. వచ్చాక మేం కూడా మీతోనే ఉంటామమ్మా. రే, ముందు చెప్పిన పని పూర్తి చేయి. ఆ తర్వాత ఎక్కడుండాలనేది నేను డిసైడ్ చేస్తాను. మూర్తి గారు, మీరు పదండి అమ్మా. అన్నా, ఎప్పుడన్నా మనం వైజాగ్ బయలుదేరేది? రేయ్, ఇంత చిన్న పనికి మనమెందుకురా వెళ్ళడం? అమ్మగారంటే ఏదో భయపడి నమ్మకస్తుండైనా నాకు చెప్పింది. మనకున్న వాళ్ళంతా నమ్మిన బంటులే కదా. సింహాద్రి అని వైజాగ్లో నాకు తెలిసిన ఒక రౌడీ ఉన్నాడు. వాడికి చెప్తే ఆ అమ్మాయిని తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికే వస్తాడు. టైం కలిసొస్తుంది. చెప్పు గంగిరెడ్డి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానన్నా. చాలా రోజులకు ఫోన్ చేశావు, ఏంటి విశేషాలు? ఏం లేదన్నా, నీతో ఒక చిన్న పని పడింది. ఏం చేయమంటావు? ఏసేయాలా తీసేయాలా? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. అమ్మాయా? ఎవరు? అన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు తెల్లారేసరికల్లా ఆ అమ్మాయి హైదరాబాదులో ఉండాలి. తెల్లారేదాకెందుకు గంగిరెడ్డి? తెల్లారక ముందే అమ్మాయితో అక్కడ ఉంటా. అలాగే అన్నా. ఉంటా. చూశారా పని ఎంత సులువుగా అయిపోయిందో?
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే గిన్నెలు నీటుగా ఉంటవి, టేబుల్ క్లీన్. ఏంటి సత్తిపండు చాలా హుషారుగా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే తెలుసమ్మా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. నేను టైపు. మొత్తానికి పనిని ఎంజాయ్ చేస్తావన్నమాట. అప్పుడప్పుడు ఈ ఎంజాయ్మెంట్ ఎక్కువై మనకి గంజాయి తాగినంత కిక్కెక్కిస్తుంది. అదేంటి? సార్ ఇలా పాటలు పాడుతూ తల గోక్కుంటూ వేసిన ఉప్పు కారము మళ్ళీ వేయడం, అవి మేము తిని టార్చర్ అనుభవించడం, ఇలాంటివన్నమాట. అంత అబద్ధం తెలుసమ్మా. చేసిన ప్రతిసారి గిన్నెను నూడ్చేస్తాడు. టూ మచ్ సుబ్బు. సుబ్బు, ఉప్పు ప్యాకెట్ కొన్నది నీ డబ్బుతోనే కావచ్చు, కానీ వేసింది మాత్రం నా చెయ్యి. నా చేత్తో వేసిన ఉప్పు తిని నువ్వు ఇలా మాట్లాడుతూ నాకేమాత్రం బాగలేదు. చూసావా తులసి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో? రేయ్, ఈ తెలివి ఇంకెక్కడైనా ఉపయోగించరా, నా దగ్గర కాదు. తొక్క తీస్తా. థ్యాంక్స్ సుబ్బు. తొక్కను ఉదయం పండు తినేస్తా. నిన్ను ఒక్కటిస్తా. ఏంటి నన్ను పిలువరా? మీరు నవ్వుతూ తుళ్ళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పిలవపైన వచ్చేస్తావుగా, పిలవడం ఎందుకు? స్వరపేట కరగటానికి తప్ప. సత్తిపండు, ఈ మధ్య నీకు సెటైర్లు ఎక్కువ అవుతున్నాయి. ఉండి నీ పని చెప్తా. ఇదిగో ఆగు ఆగు, నువ్వు అక్కడే ఉండు. సత్తిపండు, ఉండు. ఆగు, చెప్తాను. సత్తిపండు, జాగ్రత్త. మైదిలి కొట్టేస్తుంది. నువ్వు మామూలు దాన్ని కాదు మైథిలి. ఈ లెక్కన మా శరవణానికి చుక్కలు కనిపిస్తాయి. ఆల్రెడీ అదే జరుగుతుంది. పాపం మైథిలి, నువ్వు అతన్ని వాంటెడ్ గా ఇబ్బంది పెడుతున్నావు అనిపిస్తోంది. పాపం ఏంటి తులసి? అతను బాస్ లో ఫీల్ అయిపోయి స్టాఫ్ అందరినీ ఎంత టార్చర్ పెట్టేవాడో తెలుసా? డైట్ పేరుతో ఇష్టం ఉన్నా లేకపోయినా అందరితో అడ్డమైన గడ్డి తినిపించేవాడు. ఆకులు అలమలతో చేసిన టీ తాగించేవాడు. అది మాత్రం ఆఫీస్కి రిలేటెడా చెప్పు? అతనికి నేనే కరెక్ట్. అతను కూడా అదే ఫీల్ అవుతున్నాడు. అదే, అతన్ని హింసించడానికి కరెక్ట్ పర్సన్ దొరికిందని తెగ టెన్షన్ పడుతున్నాడని అర్థం. సత్తిపండు, అప్పుడప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చాలా అర్థాలు వచ్చేలా చేస్తాయి తెలుసా నీకు? జాగ్రత్త, అలాంటివి చాలా డేంజర్. రిలేషన్స్ పాడవుతాయి. వేదవది నోటి దోలు ఎక్కువ తులసమ్మా. కంట్రోల్ చేసుకుందామంటే ఆగి సావట్లేదు. నా బతుకు జడ. నువ్వు కొట్టుకుంటే ఏం తెలుస్తుందిరా? నేను కొడితే తెలుస్తుంది ఎలా ఉంటుంది. మైథిలి, నువ్వెన్నైనా చెప్పు, శరవణన్ని మాత్రం కావాలని ఇబ్బంది పెట్టడం నాట్ కరెక్ట్. ఏంటి సుబ్బు, తులసి ఇలా మాట్లాడుతుంది? తులసి, అతను నన్ను మోసం చేశాడన్న ఫీలింగ్ కన్నా సుబ్బుని చీట్ చేశాడనే కోపమే నాకెక్కువ ఉంది. చెత్త వెధవ చేసిన వెధవ పనిని బయటపెట్టి వాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. యూజ్లెస్ ఫెలో. ఎగ్జాక్ట్లీ, ఆ పదం కరెక్ట్ గా సరిపోతుంది వాడికి. మైథిలి, ఇక చాలు. నీకు తెలీదు తులసి, వాడు మన ఇంటికి డబ్బిచ్చి మనుషుల్ని పంపించినా ఆశ్చర్యం లేదు. బాబా, ఏంట్రా ఈ కుక్కలు మన వీధిలో సెటిల్ అయ్యాయి? చాలా హెరాస్మెంట్ గా ఉంది. దూరేయడం చూడు సుబ్బు. కొంపదీసి ఇందాకన్నట్టు ఆ శరవణన్ ఏదైనా ప్లాన్ చేశాడా ఏంటి? మైథిలి, నువ్వు మరీను. ఉండండి, నేను చూసొస్తాను. సత్తిపండు, ఎందుకైనా మంచిది నువ్వు కూడా తోడుగా వెళ్ళు.
ఎవరు కనపడలేదు కదా సుబ్బు. ఎవరు లేరా, ఏదో పిల్లి గోడ దూకుంటుంది, అందుకే కుక్కలు అరుచుంటాయి. సరేరా. ఏంటి మైథిలి నిన్ను ఒక ఆట ఆడుకుంటోందా? ఆడుకో కూరుకుంటుందా ఏంది మరి? అయినా తప్పదు, భరిస్తాడులే, భర్త అవ్వాలనుకుంటున్నాడుగా.